వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 20న వినాయక చవితి పండుగ పురస్కరించుకొని నంద్యాలలో మొదలైన వినాయక చవితి ఏర్పాట్లు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో స్థానిక నేషనల్ కాలేజ్ వెళ్లే రహదారిలో బురదమయంగా మారిన రోడ్లు, ఇక్కట్లు పడుతున్న వాహనదారులు. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం. జిల్లాలో రేపు ఎల్లుండి ఈదురుగాలతో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం. కైపా గ్రామంలో దారుణం, మైనర్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారం. నంద్యాల పట్టణంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే ముందు పోలీస్ వారి అనుమతులు తప్పనిసరిగా పాటించాలన్న సీఐ సుధాకర్ రెడ్డి. శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవికి లక్ష్మీదేవి కాసులహారం విరాళమిచ్చిన రాష్ట్ర శాలివాహన సంఘం మాజీ అధ్యక్షుడు తుక్కలి నాగేంద్ర తన కుటుంబ సభ్యులు. కోస్పాడ్ నందు వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాల గ్రామోత్సవం. నంద్యాలలో వినాయక చవితి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పటికే చవితి ఎలా నిర్వహించాలనే దానిపై నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 20న వినాయక చవితి పండుగ పురస్కరించుకుని విగ్రహాల వాటిని ముందస్తుగానే కొనుగోలు చేసి మండపాల వద్దకు తీసుకెళ్లేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు అడ్వాన్స్ చెల్లిస్తున్నారు. అధిక మాసం వచ్చిన సంవత్సరంలో మాత్రం ఆగస్టులో వరలక్ష్మి వ్రతం వస్తే సెప్టెంబర్ మాసంలో వినాయక చతుర్థి నిర్వహిస్తుంటారు. కానీ ఏడాది 2 పండుగలు ఆగస్టులోనే రావడంతో ఉత్సవాల హడావుడి మార్కెట్లో కనిపిస్తుంది. చవితి పందిళ్లు పెద్ద సంఖ్యలో నిర్వహించడానికి నిర్వాహకులు స్థలాల సేకరణ ప్రారంభించారు. చవితి వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన విగ్రహాల తయారీ ఊపందుకుంది. వినాయక చవితి కోసం నంద్యాలలో విగ్రహాల తయారీ కేంద్రంలో 800కు పైగా వినాయక విగ్రహాలను విక్రయానికి సిద్ధంగా ఉంచారు.
రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నంద్యాల జిల్లా వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా, ఏఎస్పీ మందా జాబలి ఆదేశాల మేరకు రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రౌడీ షీటర్ల నేర చరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి నుండి రౌడీ షీటర్లో ఉన్నవారు ఎలాంటి కేసులోనైనా తలదూర్చరాదని సూచించారు. ఈ కౌన్సిలింగ్ హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాలలో పాల్పంచుకుంటే చట్టంలో ఉన్న యాక్టుల ప్రకారం శాశ్వతంగా జైలు జీవితం గడపాల్సిన వస్తుందని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రొటీన్లో భాగంగా నంద్యాల ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు నంద్యాల ఏఎస్పీ మేడం జావలి మేడం యొక్క పర్యవేక్షణలో ఈరోజు రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కేటగరైజ్ చేయబడినటువంటి ఏ కేటగిరీ రౌడీస్ అండ్ యాక్టివ్ రౌడీ షీటర్ల మీద నిఘా అన్నది నిరంతరం ఉంటుంది. తర్వాత వీళ్ళందరికీ తెలియజేయడం ఏమంటే, ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాలని చెప్పేసి, తర్వాత ఏదైనా నేరంలో ఇన్వాల్వ్ అయ్యారంటే మాత్రం నాన్ అవైలబుల్ సెక్షన్లు బుక్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా బుక్ చేస్తామని చెప్పేసి వీళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలో స్థానిక నేషనల్ కాలేజ్ వెళ్లే రహదారిలో అడుక్కో గుంత, ఆపై అడపాదడప కురుస్తున్న వర్షాలతో బురదమయంగా మారిన రోడ్లు భయపెడుతున్నాయి. వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారులతో పాటు రోడ్లు కూడా అధ్వానంగా మారాయి. కనీసం మట్టి కూడా వేసేవారు లేక పోవడంతో రోడ్డెక్కాలంటే వాహన చోదకులు వణికిపోతున్నారు. పెద్ద పెద్ద గోతులతో కంకర తేలిన రోడ్డు వాహన చదువుకులకు బెంబేలెత్తిస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లకు ఇటీవల కురుస్తున్న వర్షాలు తోడవడంతో చింద్రమైపోయాయి. ప్రమాదాలకు గురవుతున్నారు. అటువైపు కాలేజీలకు, వ్యాపారాల సంస్థలు ఉండడంతో రాకపోకలు ఎక్కువగా అటువైపే వెళ్తుంటారు. అయితే పగలు అష్టకష్టాలు పడి రాకపోకలు సాగిస్తున్నా రాత్రులు మాత్రం ఆయా రోడ్డుపైకి వెళ్లేందుకు భారీ వాహన చోదకులు సైతం భయపడుతున్నారు. రోడ్డు బాగా చేయండి సార్ అని ఆయా ప్రాంతాల ప్రజలు, వాహనదారులు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం గుంతలమయమైన వాటిని మరమ్మతులు చేస్తే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి చూడండి మీరే ఈ దృశ్యాలను. చాలా ఘోరంగా రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు చూడండి ఎట్లా గుంటున్నాయో. కానీ ప్రభుత్వం పట్టించుకొని ఈ గుంతలన్నీ పూడ్చి మాకు న్యాయం చేయాలని మా ఆటో వాళ్ళ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ సార్ అదే సార్, ఎంత నిలబడిపోయినా చూడండి సార్, ఎట్ట నిలబడిపోయినా పోవడానికి రావడానికి అసలు మేమైనా పోవాలంటే మా గోటాలన్నీ లూజు పెంచర్ అయిందంటే చచ్చిపోతాం సార్. ఇక్కడ ఇంకా మా ఆటో పెంచర్ అయిందంటే ఇక్కడ మా పరిస్థితి ఎట్లా చూడండి. కొంచెం పట్టించుకోండి సార్, కొంచెం పట్టించుకోండి ప్లీజ్, దయచేసి పట్టించుకోండి సార్. ఇక్కడ వర్షపు నీళ్లు పడితే మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయింది. మొత్తం నీళ్లు అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి అధికారులు త్వరగా స్పందించి నీళ్ళని తోడవలసిన చూడదు, గుంతలను పూడ్స్తే బాగుంటుంది. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం రోజున మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రతి 3 నెలలకోసారి నిర్వహించే ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగింది. పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు రాక
వచ్చిన వారితోనే సమావేశాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 3 నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశానికి పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు 17 మందికి గాను 5 మంది హాజరయ్యారు. అదేవిధంగా ఎంపీటీసీలు 16 మందికి గాను 9 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా వారు హాజరు కాకపోవడం వల్ల పలువురిని విస్మయానికి గురి చేసింది. మండల సర్వసభ్య సమావేశానికి పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు హాజరు కావడంతో ప్రజల సమస్యలు వివరించేవారు లేరని, అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని ప్రజలు వాపుతున్నారు. మండల సర్వసభ్య సమావేశంలో మండల సమస్యలపై కానీ అభివృద్ధిపై కానీ సమగ్రంగా చర్చ జరిగిన దాఖలు లేవని వాపుతున్నారు. మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినవి, జరుగుతున్నాయో మండల ప్రజలకు తెలియదు. సర్వసభ సమావేశంలో అభివృద్ధి పనులకు వచ్చిన నిధులపై ఖర్చు అయిన తీరుపై సమావేశంలో ఇప్పటివరకు ఎవరు అడిగి చర్చకు దారితీసిన దాఖలాలు కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు. దీనివల్ల సర్వసభ్య సమావేశం ప్రతిసారి నామమాత్రంగానే జరుగుతుంది. మండల సర్వసభ్య సమావేశంలో కొందరు అధికారులు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసుకుని వారు మాత్రమే నామమాత్రంగా సమయంలోనే సమావేశం ముగించుకుంటున్న పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి. ఇప్పటివరకు జరిగిన సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు అవి అమలైన తీరు ఎవరికి తెలియవు. ఈ సమావేశంలో సమస్యలపై చర్చకు దారి తీసే నాయకులే మండలంలో కరువయ్యారు. గ్రామ పంచాయతీ గురించి సర్పంచ్లు, ఎంపీటీసీలు కానీ చర్చించే ప్రస్తావన కొరవడితే మండల పరిషత్లోని అభివృద్ధులు, నిధుల గురించి, చేసే పనుల గురించి సర్పంచ్లు అడిగే ప్రస్తావన లేదు. దీంతో మండలంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా మండల సర్వసభ సమావేశాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసి మండలంలో వివిధ శాఖలు పనిచేస్తున్న తీరు, వాటి అభివృద్ధి వచ్చిన నిధులపై సమగ్రమైన చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకేదైనా ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఉంటే మనం మన వాళ్ళు ఏది సపరేట్ గా చేస్తారు. అంటే కాలువలు చూస్తే ఎక్కువ నిండిపోయింటే ఈ బాటిల్స్ అండ్ కవర్స్ తో మనం ప్లాస్టిక్ నిషేధం చేస్తున్నాము. మన శాసనాలు కూడా మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో కూడా ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఆ రోజు చెప్తున్నాము. మళ్ళా కూడా గ్రామ పంచాయతీ నుంచి దండగా వేస్తున్నాము. కనీసం మినిమం ఇప్పుడు నేనైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారు. ప్లాస్టిక్ గ్లాస్ వాడటం లేదు, ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం లేదు. ఒకవేళ వాడినా కానీ నాణ్యత వాడటం. ముందు మా ఆఫీస్ ని ప్లాస్టిక్ ఫ్రీగా చేసాం. సో అన్ని ముందు కార్యాలయాలు చేస్తాము. అదే విధంగా నేను ఇప్పుడు కూరగాయల మీద సంచి తీసుకొని వెళ్తున్నాను, జూట్ సంచి. వాళ్ళు ఇచ్చే కవర్స్ మనం తీసుకోవట్లేదు. టిఫిన్ తెచ్చుకోవాలంటే బాక్స్ పంపించాలి. ఇట్లా మనం ముందు, ఎందుకంటే ఇది ఆరోగ్యపరంగా మనకు ఉండేటటువంటి అవేర్నెస్. ఇస్తున్నాము, ఐడియా ఇస్తున్నాము. తర్వాత హౌసింగ్ 2 స్టేజ్లు, 50 రోజులు, 40 రోజులు. సో ఇవన్నీ కూడా సభ్యులకు జరిగినా కూడా ప్రతినిధులను అందరినీ పిలవండి అని చెప్పాము. పెద్ద మిస్టేక్ జరిగినట్లుంది. నెక్స్ట్ ఇది కాకుండా రిపీట్ కాకుండా చూస్తాం సార్. ఖచ్చితంగా పిలిపిస్తాం సార్. ఇంటిమేషన్ అయితే ఖచ్చితంగా ముందే ఇస్తాం సార్. నంద్యాల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి నంద్యాల మండలంలోని గౌరవ ఎంపీటీ సభ్యులు, అదేవిధంగా సర్పంచ్ సభ్యులు, మండల స్థాయి అధికారులందరూ కూడా ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి యొక్క గ్రామ పంచాయతీలలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను మన ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులకు వివరించి వారి సలహాలు తీసుకొని ఈ గ్రామం యొక్క సమస్యలను తీర్చుకోవడానికి కృషి చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. ఎకరాలకి రైతులు 20 మంది ముందుకు రావడం జరిగింది. గులాబీ, మల్లె, మునగ, బత్తాయి, ఈ నిమ్మ, ఇవన్నీ కూడా సపోటా, మామిడి, కొబ్బరి చెట్లు, ఇవన్నీ కూడా మనము ఇస్తున్నాము. హార్టికల్చర్ కింద పాండ్రంగాపురంలో 2 రైతులు మునగకి ఇచ్చారు. అది ప్లాంటేషన్ కూడా జరిగింది. ఫిట్టింగ్, ప్లాంటేషన్, తర్వాత మెయింటెనెన్స్ కూడా మనము నరేగా నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సభ్యులందరూ రైతులను ప్రోత్సహించి ఇప్పుడు హార్టికల్చర్ వేస్తే జీడిపి పెరుగుతుంది. మహానంది మండలానికి మన మండలానికి చాలా తేడా ఉంది.
జిల్లాలో రేపు ఎల్లుండి ఈదురుగాలతో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఈ మేరకు వర్షాల సహాయక చర్యల నిమిత్తం నంద్యాల కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కంట్రోల్ రూమ్ 24/7 ప్రకారం పనిచేస్తుందన్నారు. ఏదైనా అనుకోని అవాంఛనీయ సంఘటన ఎదురైతే కంట్రోల్ రూమ్ నెంబర్ కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. అలాగే ఆర్డీఓ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాలువలకు గండ్లు పడే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రైతులు వారికి సంబంధించిన పంటలు, ధాన్యము, పశు సంపద సురక్షితంగా కాపాడుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా నీరు ప్రవహించే కల్వర్టుల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించాలన్నారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య అధికారులకు ఆదేశించినట్లు కలెక్టర్ రాజకుమారి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్వజన ఆసుపత్రిలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీఎడ్డబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ బాషా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలం బాబు, సీనియర్ పాత్రికేయులు రమణారెడ్డిలతో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం అభినందనీయమని, జర్నలిస్టులు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. 68 సంవత్సరాలు పూర్తి చేసుకుని 69వ ఓడిలోకి వెళ్తున్న ఏపీయూడబ్ల్యూజే సంఘానికి అభినందనలు తెలిపారు. ఎందరో సీనియర్ పాత్రికేయులు ఈ సంస్థలో ఉండడం వల్ల సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. జర్నలిస్టులకు నంద్యాల ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇచ్చే విషయాన్ని మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు మధు, చలంబాబు, జనార్దన్ రెడ్డి, ఉస్మాన్ బాషాలు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే సంస్థలో పనిచేయడం గర్వకారణమని, విలేకరుల అభివృద్ధికి తోడ్పాటు అందించే సంస్థ ఏపీడబ్ల్యూజే అని పేర్కొన్నారు. ఆగస్టు 15, 1957 సంవత్సరంలో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భవించిందని, అప్పటి నుండి ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నట్లు వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీడబ్ల్యూజే 69th యానివర్సరీ దాదాపు 1957 నుంచి ఆర్గనైజేషన్ ఉంది. ఇక్కడ చాలా మంది నంద్యాలలో కూడా స్ట్రాంగ్ పాత్రికేయులు ఉన్నారు. ఈ ఏపీడబ్ల్యూజే ఒక వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఆర్గనైజేషన్. ఇది ప్రతి అంటే సోషల్ ఎన్వైరన్మెంట్ కానీ ఏమంటారు చారిటీ కానీ ప్రతి దానికి వీళ్ళు ముందుకు వెళ్తారు. ఖచ్చితంగా మేము కానీ మా పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి నేను కానీ మన మంత్రివారు ఫరూక్ గారు, ఎమ్మెల్యే గారు కూడా, మంత్రివారు ఫరూక్ గారు మరి ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళందరికీ సపోర్ట్ ఉంటారు. ఖచ్చితంగా మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా మీకు ఖచ్చితంగా అండగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం ఇప్పటికీ 68 సంవత్సరాలు పూర్తయింది. 1957 ఆగస్టు 17వ తేదీన ఏపీడబ్ల్యూ ఆవిర్భవించింది. 68 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 69 సంవత్సరంలోకి మన ఏపీడబ్ల్యూ అడుగు పెట్టింది. అందుకోసము రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో అలాగే జిల్లా కేంద్రాల్లో కూడా అన్నదానము, సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన మంత్రివర్యులు ఫరూక్ సార్ పిలిస్తే ఫరూక్ సార్ వారి కుమారుడు ఫయాజ్ గారు ఈరోజు వచ్చినారు. ప్రోగ్రామ్ ఫిరోజ్ అన్న ఈరోజు మన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు. అలాగే మన ఏపీడబ్ల్యూజే సంస్థ పలు జర్నలిస్టుల సంక్షేమం కోసం అలాగే జర్నలిస్టుల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. అక్రిడేషన్లు కూడా మనకు వచ్చాయి. అలాగే మనకు అక్రిడేషన్ల కోసం, జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం, వారి యొక్క బస్ పాస్ల కోసం, ప్రతి ఒక్కరి కోసం ఏపీడబ్ల్యూ కృషి చేస్తుంది. ఈ సందర్భంగా వచ్చినందుకు ఫిరోజ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఫిరోజ్ అన్న ఎంతో చరిత్ర కలిగిన ఏపీయూడబ్ల్యూజే యూనియన్ 69 సంవత్సరాలు పూర్తి చేసుకునేందుకు అందులో సభ్యులుగా ఉన్న
వారి కుటుంబానికి ప్రతి ఒక్కరికి అభినందన తెలుపుతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ యూనియన్ ఇదే విధంగా కొనసాగుతుంది, ఇదే బలంగా బలోపేతంగా ఉంటుంది. పోరాటాలు కూడా ప్రభుత్వంపై కూడా జర్నలిస్టు సమస్యల కోసం రాజీ లేని పోరాటాలు జరపడంలో మొదటి నుంచి ముందున్నాం, రేపు కూడా ముందుంటాం, మొన్నాడు ముందుంటాం. కాబట్టి సేవా కార్యక్రమాలు కూడా నంద్యాలలో కానీ ఎక్కడైనా కానీ ఏ మాత్రం తగ్గకుండా సేవా కార్యక్రమాలు జరపడంలో ఏపీయూడబ్ల్యూజే ముందుంది. ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ఇంతకు ముందు పరివర్తన దాంట్లో కావచ్చు, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అంటే కొన్ని ప్రచారం లేనివి ఉన్నాయి, కొన్ని ప్రచారంతో ఉన్నాయి. ఖచ్చితంగా యూనియన్ ఎంతో బలంగా ఉంది. మనకు మంత్రి ఫరూక్ గారి ఆశీస్సులు ఉన్నాయి యూనియన్ కు గానీ మన పాత్రికేయులకు గానీ. అందువల్ల మన సమస్యలలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి దానికి రాజీ లేని పోరాటం, అంటే ఆ పేపర్లో ఉన్నాడు, ఈ పేపర్లో ఉన్నాడు, ఆ పార్టీలో ఉన్నాడు, ఈ పార్టీలో ఉన్నాడు అనకుండా న్యాయమైన ప్రతి జర్నలిస్టు జరిపే దానికి అండగా నిలుస్తుంది యూనియన్. కాబట్టి అందరికీ అభినందనలు తెలుపుతూ ఇదే ఉత్సాహాన్ని ఇదే కంటిన్యూ చేస్తాం. మా సీనియర్లలో 69 కాదు 96 వరకు ఉంటామని చెబుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మన యూనియన్ నాయకుల కల్లా అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం కైపా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. డోన్ డిఎస్పీ శ్రీనివాసులు వివరాల మేరకు కైవా గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన యువకుడు బాలికను నమ్మించి లోబర్చుకుని గత కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడడంతో బాలిక గర్భం దాల్చినట్లు డిఎస్పీ శ్రీనివాస్ కు తెలిపారు. బాలిక గుట్టుచప్పు కాకుండా బనగానపల్లి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనివ్వడంతో ప్రస్తుతం ఆ బిడ్డ ఆ బాలిక క్షేమంగా ఉండడంతో రంగంలోకి దిగిన బనగానపల్లి సీఐ మంజునాథ్ రెడ్డి అంతవరకు ఎస్ఐ వెంకట సుబ్బయ్య బాలిక కొడుకును ఐసీడీఎస్ అధికారులకు అప్పజెప్పి ఫోక్స్ చట్టం కేసు కింద నమోదు చేసి నిందితుని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు. నందివర్గం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కైపా గ్రామంలో ఒక బాలికపై ఒక యువకుడు అత్యాచారం జరిగింది. అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. అమ్మాయి వయసు 15 సంవత్సరాలు. ఇందులో భాగంగా ఆయన రిపీటెడ్గా అమ్మాయి పైన అత్యాచారం చేయడం వలన అమ్మాయి గర్భవతి అయింది. రాత్రి ఈ బనాపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో రిలీవ్ కావడం జరిగింది. సో దానిపైన ఈరోజు కంప్లైంట్ చేస్తే అమ్మాయికి సంబంధించిన ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణ జరుగుతుంది. సో దీనిపైన కఠినమైన చర్య ఉంటుంది, కఠినమైన చర్య తీసుకోవాలి పైన. ఎందుకంటే ఇతను ఫస్ట్ రేప్ చేసి తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నమ్మించి రిపీటెడ్గా ఈ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. యాక్షన్ స్ట్రిక్ట్ యాక్షన్ అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసినారా సార్? కేసు ఇచ్చారు, కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నంద్యాల పట్టణంలో వినాయక చవితి పండుగకు మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందు పోలీసు వారి అనుమతులు తప్పనిసరిగా పాటించాలని సీఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 27వ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసు వారి నిబంధనలు పాటించాలని, అదేవిధంగా విగ్రహాలు మండపాలు రోడ్డుకు అడ్డంగా కాకుండా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడాలని, అదేవిధంగా విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా పోలీసు వారి నిబంధనలు మాత్రం తప్పనిసరిగా వినాయక విగ్రహ మండపాల నిర్వాహకులు పాటించాలని, శాంతియుతంగా వినాయక చవితి పండుగను 5 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉండాలని, రాత్రిపూట వీలైతే మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నమస్కారం. ఈ రాబో వినాయక చవితి 2025 సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ విగ్రహాలకు సంబంధించి ఎవరైతే ఇన్స్టాల్ చేస్తున్నారో, ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ పోలీసులకి సమాచారం తెలియజేయాలి. విగ్రహాలను ఇన్స్టాల్ చేసేటప్పుడు పెట్టేటప్పుడు రోడ్డుకి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, రోడ్డు మీద లేకుండా ఒక సైడ్కి పెట్టి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. తర్వాత విగ్రహం దగ్గర, మండపం దగ్గర ఎటువంటి ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్లు జరగకుండా ప్రాపర్ పర్మిషన్ తీసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని దాని లైటింగ్ అంతా అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి, తర్వాత పరిమితికి మించే మోతాదులో సౌండ్ పెట్టుకోకుండా, ఇతరులకు ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. పోలీసులు అయితే ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ నిమజ్జనం రోజున ఎటువంటి డీజిల్కి ఇప్పటివరకు అయితే పర్మిషన్ లేదు.
విగ్రహాన్ని నిమజ్జనం రోజున కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి తొందరగా లైటింగ్ ఉన్నప్పుడే నిమజ్జనం కార్యక్రమాన్ని ముగించాలని చెప్పేసి నిమజ్జన చిన్నపిల్లల్ని వృద్ధుల్ని ఎవరిని కూడా అక్కడ వరకు రానియకుండా చెరువు కట్ట దగ్గర నుండే ఎన్నికి పంపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. తర్వాత చూడడానికి వచ్చే భక్తులందరికీ పార్కింగ్ సంబంధించి బాలా అకాడమీ స్కూల్లో రవీంద్ర భారతి స్కూల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తర్వాత అందరికీ తెలియజేస్తాం. సో అందరికీ తెలియజేయడం ఏమంటే ఈ అందరూ మొత్తం మత సామ్రాజ్యాన్ని పాటిస్తూ పండుగను ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ముగించాలని చెప్పేసి అందుకు పోలీసులు సహకరించాలని చెప్పేసి పట్టణ ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవి లక్ష్మీదేవి కాసులహారాన్ని దేవస్థానానికి విరాళం అందజేశారు. లక్ష్మీదేవి కాసులహారాన్ని అమ్మవారి ఆలయంలో దాత ఏపీ రాష్ట్ర శాలివాహన సంఘం మాజీ అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర తన కుటుంబ సభ్యులు విరాళం ఇచ్చారు. లక్ష్మీదేవి కాసులవాహం విలువ 10 లక్షల వరకు ఉంటుందని, సుమారు 10 తులాలు బరువు ఉంటుందని విరాళదాత శాలివాహన సంఘం మాజీ అధ్యక్షుడు తుగలి నాగేంద్ర తెలిపారు. ఈ లక్ష్మీదేవి కాసులహారాన్ని అమ్మవారి ఆలయంలో ఆలయ ఈవో శ్రీనివాసరావుకు దాత తుగ్గిలి నాగేంద్ర కుటుంబం సభ్యులు అందజేశారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవారి శేషవస్త్రాలు చిత్రపటాన్ని శ్రీ స్వామి అమ్మవారి ప్రసాదాలను తుగ్గలి నాగేంద్ర కుటుంబ సభ్యులకు అందజేశారు. అమ్మవారికి కాసులహారం అందించడం సంతోషంగా ఉందని విరాళదాత శాలివాహన సంఘం మాజీ అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర తెలిపారు. ఈరోజు మా కుటుంబ సభ్యులు అంటే మా సిస్టర్స్ అందరూ కలిసి శ్రీశైలానికి విచ్చేసి భ్రమరాంబికాదేవి గారికి 10 తులాలు అంటే 100 గ్రాముల బంగారు మేలిమి బంగారు ఆభరణాన్ని అంటే కాసుల పేరని బహుకరించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఈవో గారు మా కుటుంబ సభ్యులైనటువంటి మా సోదరి మనులందరూ కూడా బావగారు అందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి మరి ఈవో గారి సమక్షంలో భ్రమరాంబికాదేవికి సమర్పించడం కూడా జరిగిందని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా సేవా కార్యక్రమాల్లో భాగంగా మీ అందరికీ తెలుసు, మొదటి నుంచి నా రాజకీయ నేపథ్యం నుంచి 10 మందికి ఉపయోగపడాలన్నటువంటి ఒక తాపత్రయం, 10 మందికి సేవ చేసేటువంటి భాగ్యం ఈ రాజకీయాల ద్వారా కలగడం, అలాగే సేవా కార్యక్రమంలో భాగంగా భగవంతుడు కూడా సేవ చేసేటువంటి అవకాశం మాకు మా సిస్టర్స్ ద్వారా రావడం మాకు చాలా ఆనందంగా ఉందని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబికాదేవుల కరుణ కటాక్షాలు మా కుటుంబం పైన ఎల్లవేళలా సదా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గోస్పాడ్ నందు వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాల గ్రామోత్సవ కోలాటోత్సవాల మధ్య నిర్వహించారు. ధర్మకర్త ముక్కామల్ల వేణుగోపాల్ రెడ్డి, న్యాయవాది వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఒక్కరికి ప్రసాద పంపిణీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ నెల 20న వినాయక చవితి పండుగ పురస్కరించుకొని నంద్యాలలో మొదలైన వినాయక చవితి ఏర్పాట్లు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో స్థానిక నేషనల్ కాలేజ్ వెళ్లే రహదారిలో బురదమయంగా మారిన రోడ్లు, ఇక్కట్లు పడుతున్న వాహనదారులు. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం. జిల్లాలో రేపు ఎల్లుండి ఈదురుగాలతో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం. కైపా గ్రామంలో దారుణం, మైనర్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారం. నంద్యాల పట్టణంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే ముందు పోలీసు వారి అనుమతులు తప్పనిసరిగా పాటించాలన్న సీఐ సుధాకర్ రెడ్డి. శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవికి లక్ష్మీదేవి కాసులహారం విరాళమిచ్చిన రాష్ట్ర శాలివాహన సంఘం మాజీ అధ్యక్షుడు తుక్కలి నాగేంద్ర తన కుటుంబ సభ్యులు. కోస్పాడ్ నందు వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాల గ్రామోత్సవం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.